ఈరోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 3లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో ఏగాన్ యొక్క మొదటి కొడుకు శవాన్ని రాజ్యంలో ఉన్న వీధులలో తిప్పి ప్రజల మధ్యలో సింపతిని ఓటో క్రియేట్ చేశాడు. కానీ ఏగాన్ రాజ్యంలో ఎలుకలు పట్టే వాళ్ళందరినీ చంపి ప్రజల ద్వేషాన్ని తీసుకోవడంతో ఓటో వాడిపై కోపడి తిట్టినందుకు ఏగాన్ తన తాతని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవి నుంచి తీసేసి క్రిస్టన్ కోల్ని పెట్టాడు. సో ఇప్పుడు ఓటో ఆలిసన్ చెప్పినట్టు హైగార్డెన్కి వెళ్ళిపోబోతున్నాడు. రెనేరాని చంపడానికి ఎరిక్ డ్రాగన్ స్టోన్లో అడుగు పెట్టడం, అక్కడి నుండి విడుదలై వెళ్తున్న మిసేరియా గమనించి వాడి తమ్ముడితో చెప్పగా వాడు వెళ్ళి రెనేరాని కాపాడి వాడు పొడుచుకొని చనిపోవడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రెండు రాజ్యాల మధ్యలో ఉన్న ఒక విండ్మిల్ బార్డర్ లో కొంతమంది బరాతియన్ వీరులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి బ్లాక్ వుడ్స్ వీరులు కొంతమంది వచ్చి, అరే అక్కడున్న రాయల్ని ఎందుకురా జరిపారు అని అడిగారు. అందుకు వాడు, రాయల్ని మేమేం జరపలేదు, అది ఇంతకు ముందు కూడా ఇలాగే ఉనింది అని చెప్పాడు. అందుకు వాడు, అయితే ఆ రాళ్లకు కాలు మలిసి మీ బాటలో వచ్చి కూర్చునిందా అని అడిగాడు. ఇలా మాట పెరిగి గొడవ పెద్దదిగా మారి ఆ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగి చాలా మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారంటే ఆ పచ్చ గడ్డి పైన ఎరుపు రక్తం చల్లినట్టు అక్కడ అంతమంది చచ్చి పడున్నారు. ఈ బ్లాక్ వుడ్స్ రెనేరాకి సపోర్ట్ చేస్తే ఈ బరాతియన్స్ ఏగాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ ఎపిసోడ్ పేరు ది బర్నింగ్ మిల్. పేరుకు తగినట్టే ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో ట్విన్స్ అన్నాదమ్ములకి గోతు తవ్వి పూడుస్తూ ఉన్నారు. అక్కడ రెనేరా, జకారీస్, రైనీస్ ఉన్నారు. జకారీస్ వాళ్ళ అమ్మతో, మిమ్మల్ని చంపడానికి వీడిని ఎవరు పంపించున్నా సరే వాడిని వెతికి కనిపెట్టి చంపేంత వరకు నేను ఊరికే ఉండను అని చెప్పి వెళ్ళిపోయాడు. రైనీస్ రెనేరా దగ్గరికి వచ్చి, ఈ యువ రక్తం చాలా ఉడుగ్గా ఉంది, ఎప్పుడు పగ తీర్చుకుందామని చెప్పి. కానీ వీళ్ళ దగ్గర ఈ పగ ఎప్పుడు మొదలైందన్న ప్రశ్న వేస్తే సమాధానం దొరకదు, మర్చిపోయి ఉంటారు. రెనేరా అందుకు సమాధానం చాలా సులభంగా చెప్పొచ్చు. ఆ హై టవర్స్ నా సింహాసనాన్ని తీసుకున్నందుకే ఈ పగ మొదలైంది. రైనీస్, నీ యొక్క సమాధానానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుండొచ్చు, కానీ ఈ పగ హెలెనా యొక్క కొడుకు చావుతో మొదలైండొచ్చు. ఏమండ్ లూక్ ని చంపినప్పుడు మొదలైండొచ్చు. లూక్ ఏమండ్ యొక్క కళ్ళును పొడిచినప్పుడు మొదలైండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది. మనం చచ్చి బూదిడైన తర్వాత ఆ పగకి కారణం ఏంటని ఎవ్వరికీ తెలియదు, మర్చిపోయి ఉంటాము. పగకి ప్రతీకారం మాత్రం మార్గం కాదు, ఇంకొక మార్గం కూడా ఉంది. నువ్వు ఆలిసన్ తో వెళ్ళి మాట్లాడు అనేలా చెప్పింది. అందుకు రెనేరా, ఆమెను నేను చివరిసారిగా చూసినప్పుడు ఒక రాణి, ఆ రాణి నా సింహాసనం నా దగ్గర నుంచి తీసేసి వాడి కొడుకు ఇచ్చింది. రైనీస్, మీ నాన్న చనిపోయిన మరుక్షణం ఆలిసన్ నా దగ్గరికి వచ్చి యుద్ధం మొదలవబోతుంది అని చెప్పింది. ఆమె మొహంని అప్పుడు చూస్తే ఆమెకు యుద్ధం జరగడం ఇష్టం లేదనే నాకు అనిపించింది. ఈ డ్రాగన్స్ మధ్యలో జరిగే యుద్ధం కన్నా బంధువులైన మన మధ్యలో జరిగే యుద్ధం చాలా ఘోరంగా ఉంటుంది. రెనేరా, ఆలిసన్ నాకొక రేవణ్ణి పంపించింది, దాన్ని ఇంకా నేను అసలు చదవలేదు. ఆమె నా సింహాసనంలో వాడి కొడుకుని కూర్చోపెట్టి నా కొడుకైన లూక్ ని చంపడానికి అనుమతించింది కదా. రైనీస్, నువ్వు హెలెనా కొడుకుని చంపడానికి అనుమతించినట్టే ఆమె కూడా అనుమతించుండొచ్చు కదా అని ఆలిసంట్కి తెలియకుండా కూడా ఈ విషయం జరిగిండొచ్చు అనేలా ఆలిసంట్కి సపోర్ట్ చేసింది. కానీ రెనేరా ఆమె మాటల్ని పట్టించుకున్నట్టు కనిపిలా. కట్ చేస్తే ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో క్రిస్టన్ కోల్ కౌన్సిల్ మీటింగ్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వాడి యొక్క నర్వస్నెస్ వాడి మొహంలోనే మనకు కనిపిస్తూ ఉంది. అదేలాగా వాడిని తీసుకెళ్తున్న ఆ గార్డ్స్ కూడా వాడిని చూసి విచిత్రంగా నవ్వుతున్నారు. వాడు అక్కడికి వెళ్ళిందే కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఏమండ్ బరాతియన్స్ కి బ్లాక్ వుడ్స్ కి మధ్యలో జరిగిన యుద్ధం గురించి చెప్పి, ఆ యుద్ధంలో బ్లాక్ వుడ్స్ యొక్క రాజును శామ్వెల్ చంపేశాడు. సో ఆ యుద్ధంలో బరాతియన్సే గెలిచారు అని చెప్పాడు. వెంటనే ఏగాన్, అయితే ఇదే నా మొదటి విజయం, దీన్ని రాజ్యం మొత్తం ప్రకటించండి అని చెప్పాడు. అందుకు ఫినాన్స్ మినిస్టర్ అయిన టైవన్ లానిస్టర్, రెండు పక్కల చాలా ప్రాణాలు పోయింది ప్రభు, దీన్ని మనం విజయం అని చెప్పుకోలేము అని చెప్పాడు. దాన్ని విన్న వెంటనే ఏగాన్ వాడి చేతిలో ఉన్న కత్తిని టేబుల్ కేసి గట్టిగా గుచ్చాడు. ఈ కత్తిని ఎక్కడో చూసినట్టుంది. ఆ విసేరియస్ ఇందులో ఒక సీక్రెట్ ఉంది అని చెప్పి రెనేరాకి చెప్పుంటాడు కదా. ఏగాన్ ది కాంక్వరర్ అంటే ఈ ఏగాన్ కాదండి, ఈ 7 రాజ్యాలని కలిపాడు కదా, ఆ ఏగాన్ ది కాంక్వరర్. అతను ఈ 7 రాజ్యాలని కలిపిన దానికి కారణం చీకటి నుంచి ఒక యుద్ధం రాబోతోంది. ఆ యుద్ధాన్ని 7 రాజ్యాలు కలిపి మాత్రమే ఆపగలదు అనే విషయాన్ని ఆ
ఆ సింహాసనంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి చెప్పి నెక్స్ట్ వచ్చే రాజు తప్పుకోవాలి. అలాగే విసేరియస్ రెనేరాకి సీక్రెట్ చెప్పుంటాడు. ఇవేవి ఏగాన్కి అస్సలు తెలీదు. అందువల్లే ఆ కత్తిని చాలా రఫ్ గా యూజ్ చేస్తున్నాడు. క్రిస్టన్ కోల్ ఏం చెప్తున్నాడంటే మనం రివర్ ల్యాండ్స్ ని ఆక్రమించుకోవాలి, అప్పుడే హ్యారన్ హాల్ ని పట్టుకోగలం. సో నేను కొంతమంది వీరుల్ని తీసుకెళ్లి రివర్ ల్యాండ్స్ ని మన కంట్రోల్లోకి తీసుకొస్తాను అని చెప్పాడు. అందుకే ఆలిసెంట్ ఇది చాలా తప్పైన నిర్ణయం. మీరు కొంతమందిని మాత్రం తీసుకుని ఆ రివర్ ల్యాండ్స్ ని అసలు ఆక్రమించలేరు. క్రిస్టన్ కోల్ ఆలిసెంట్ ని పట్టించుకోకుండా రాజుగారు మీరేం చెప్తారు, మీ యొక్క నిర్ణయమే చివరి నిర్ణయం అని చెప్పేశాడు. అందుకేగా నువ్వు భూమార్గంలో నీ యొక్క ఆర్మీని తీసుకెళ్ళు, హేమండ్ వాడి యొక్క పెద్ద డ్రాగన్ ని తీసుకొస్తాడు. సో రివర్ ల్యాండ్ ని మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పాడు. అందుకు క్రిస్టన్ లేదు, హేమండ్ ఇక్కడే ఉండి రాజ్యాన్ని కాపాడాలి, ఈ రాజ్యంలో ఒక డ్రాగన్ కూడా లేకపోతే చాలా కష్టం అని చెప్పాడు. సరే అయితే నేను నా డ్రాగన్ ని తీసుకొస్తాను అని చెప్పిన వెంటనే క్రిస్టన్ లేదు ఇది చాలా ప్రమాదకరమైన మిషన్ రాజుగారు, మీరు రాకూడదు, నేను మాత్రం తనిగా వెళ్తాను అని చెప్పాడు. అందుకు ఏగాన్ కూడా ఒప్పుకున్నాడు. కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో సీ స్మోక్ తనిగా ఎగురుతూ ఉంది. ఈ సీ స్మోక్ డ్రాగన్ రెనేరా యొక్క మొదటి భర్తున్నాడు కదా, వాడి డ్రాగనే. మిసేరియా బాల్కనీలో నిల్చొని ఆ డ్రాగన్ నే చూస్తూ ఉన్నప్పుడు రెనేరా అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నీ దారిని చూసుకుని నువ్వు వెళ్ళుండొచ్చు, కానీ నన్ను కాపాడడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు, ఎందుకైనా సన్మానం నీకు ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పింది. అందుకు మిసేరియా రాణి యొక్క ప్రాణాలకు తగిన సన్మానం మీరు ఇవ్వగలరా అని అడిగింది. రెనేరా నువ్వేం కావాలన్నా అడుగు, నేను దాన్ని ఇస్తాను అని చెప్పింది. అందుకు మిసేరియా నాకు మీ కౌన్సిల్ మీటింగ్ లో ఒక పదవి కావాలి, ఆ పదవికి నేను ఖచ్చితంగా తగిన దాన్నే అవుతాను, ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ లో నాకున్న గూఢాచారులు ఎంతమంది అని నీకు తెలుసు, సో నేను ఆ పదవికి తగిన దాన్నే అని చెప్పింది. అందుకు రెనేరా నువ్వెందుకు నా టీంలో వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు మిసేరియా నేను ఆ హై టవర్స్ ని పగ తీర్చుకోవాలి, వాళ్ళు నాకు చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాలి అని చెప్పింది. రెనేరా ఆమెకు ఏ సమాధానము చెప్పకుండా తన రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ రేనా కూర్చోంది. రెనేరానే రమ్మని చెప్పినట్టుంది. ఆమెతో నేను జైన్ ఆరన్ కి ఒక డ్రాగన్ గుడ్డును ఇస్తాను, అందుకు బదులుగా ఆమె ఒక ఆర్మీని ఇవ్వబోతోంది. సో నేను జెఫ్రీని అండ్ డేమన్ యొక్క కొడుకుల్ని ఆమెతో పాటు పెంట్ హౌస్ కి పంపించబోతున్నాను, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పింది. అందుకు రేనా నా యొక్క డ్రాగన్ గుడ్డు ఇప్పుడిప్పుడే పొదుగుతూ ఉంది, తొందరలో ఖచ్చితంగా అందులో నుండి పిల్ల బయటికి వస్తుంది అని చెప్పింది. యాక్చువల్ గా ఈమెకు అసలు డ్రాగనే లేదు, ఇంకా ఈమె గుడ్డు పొదుగుతూనే ఉంది. కానీ ఈమె యొక్క చెల్లైన బేలా యొక్క డ్రాగన్ పెరిగి పెద్ద ఆమె దాంట్లో రైడ్ కూడా స్టార్ట్ చేసేసింది. సో ఈమె ఖాళీగా ఉన్నందువల్ల రెనేరా ఆమె కొడుకుల్ని ఈమె చేతిలో పెట్టి నువ్వే వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, మంచి చెడ్డలు చెప్పించాలి అని చెప్పి పెంటోస్ దేశానికి పంపించబోతోంది. కట్ చేస్తే ఆరన్ హార్లో ఉరుమురు మెరుపులతో కూడుకున్న వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలోనే కెరాక్సిస్ ఎగురుకుంటూ వచ్చి ఆ కోటపై ల్యాండ్ అయింది. కిందున్న వీరులు డ్రాగన్ వచ్చేసింది అక్కడ చూడండి అని చెప్పి అరుస్తూ ఉన్నారు. డేమన్ డ్రాగన్ లో నుంచి దిగి కోట లోపలికి వస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా హ్యారన్ హాల్ లారీ స్ట్రాంగ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, ఇప్పుడు వాళ్ళే అక్కడ ఉన్నారు. సో అందువల్ల డేమన్ చాలా జాగ్రత్తగా కత్తి తీసుకుని అక్కడ ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పి చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక వీరుడు అడ్డం రాగా వాడిని కొట్టి కింద పడేసి అక్కడున్న రాజు గది లోపలికి వెళ్ళి హ్యారన్ హాల్ నా సొంతమైంది అని చెప్పాడు. ఇతని పేరు సైమన్ స్ట్రాంగ్. వీరు ఇతన్ని బంధించండి అని చెప్పి గొడవ చేస్తాడు అని చెప్పి చూస్తే మోకరిల్లి నేను మీకు ఈ ఆరన్ హాల్ ని అప్పచెప్పుతున్నాను, నేను నా వంశానికి సంబంధించిన వాళ్ళు రెనేరాకి మోకరిల్లి ఆమెకు సేవ చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశాము, సో ఈ యొక్క ఆరన్ హాల్ మీకే సొంతం అని చెప్పాడు. డేమన్ కి షాకు, ఏంట్రా వీళ్ళు గొడవ పడతారు అని చూస్తే మోకరిల్లి రాజ్యాన్ని అప్పచెప్పేశారే అని చెప్పి. దాని తర్వాత డేమన్ కి డిన్నర్ ఏర్పాటు చేశారు. వాడికి
వాళ్ళపై ఇంకా డౌట్ గానే ఉంది. అందువల్ల ఆ ప్లేట్ని తోసేసి నేను చాలా యుద్ధంలో నుంచి తప్పించుకున్నాను, కానీ ఈ విషమైన ఆహారాన్ని తిని చావాలనుకోవట్లేదు అని చెప్పాడు. అందుకు సైమన్ స్ట్రాంగ్ మీరు ఇక్కడికి వస్తారని మాకు ఏదైనా రేవన్ రాసి ఉంటే మిమ్మల్ని ఎంతకన్నా పెద్దగా ఆహ్వానించే వాళ్ళము అని చెప్పాడు. డేమన్ ఇప్పుడు మీ యొక్క రాజు లారీ స్ట్రాంగా అని అడిగేలోపు సైమన్ లేదు, వాడు మా వంశంలో పుట్టిన ఒక చీడ పురుగు, వాళ్ళ యొక్క నాన్న అన్ననే చంపిన వాడు, వాడిని మేము ఎప్పటికీ రాజుగా ఎంచుకోము. అండ్ మీరు ఇప్పుడు హ్యారన్ హాల్ కి వచ్చిన దానికి కారణం ఏంటి అని అడిగాడు. అందుకు డేమన్ ఈ 7 రాజ్యాలలో చాలా పెద్ద కోట ఎక్కడుందని అడిగితే ఖచ్చితంగా అందరూ హ్యారన్ హాల్ అనే చెప్తారు. అండ్ రివర్ లైన్స్ లో ఉండే వాళ్ళు రెనేరాకి సపోర్ట్ చేస్తున్నారా ఏగానికి సపోర్ట్ చేస్తున్నారా అని తెలియలే. సో నేను వాళ్ళతో మాట్లాడి అక్కడున్న వీరులందరినీ ఇక్కడికి తీసుకురాబోతున్నాను అని చెప్పాడు. అందుకు సైమన్ ఆ లారెస్ గాడు ఈ కోటకి నిప్పు పెట్టిన తర్వాత ఈ కోట చుట్టూ ఉన్న వాళ్ళు వేసవి కాలంలో కూడా నిప్పు పెట్టడానికి భయపడ్డారు. సో ఈ కోట చాలా డ్యామేజ్ అయి ఉంది, ఈ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి చాలా డబ్బులు కావాలి, అది మన దగ్గర లేదు అని చెప్పాడు. అందుకు డేమన్ మీ యొక్క రాజైన గ్రోవర్ టల్లీతో మాట్లాడి ఇందుకైన రిపేర్స్ ని మనమే చేయిద్దాము అని చెప్పాడు. అందుకు సైమన్ స్ట్రాంగ్ అతను హెల్త్ అంతగా బాగలేదు, వాళ్ళ యొక్క బ్యానర్ మ్యాన్స్ ని అతను సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అని ఇలా చెప్పాడు. డేమన్ ఖచ్చితంగా మనం ఈ రిపేర్ ని చేసి తీరాలి, నేను ఆయనతో మాట్లాడతాను అని ఇలా చెప్పాడు. అందుకు సైమన్ ఒకవేళ మీరు తలుచుకునింది జరిగింది అంటే దాని తర్వాత మీరు ఏం చేస్తారో అని అడిగాడు. అందుకు డేమన్ దాని తర్వాత ఏముంటుంది, ఇక్కడున్న సోల్జర్స్ అందరినీ తీసుకెళ్లి కింగ్స్ ల్యాండింగ్ క్యాప్చర్ చేసి ఆ సింహాసనంలో కూర్చుంటాము అని చెప్పాడు. దాని తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో క్రిస్టన్ కోల్ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు ఆలిసెంట్ ఒక అతన్ని క్రిస్టన్ కోల్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. ఇతను నా తమ్ముడు గ్వెన్ హైటవర్, మీతో పాటు యుద్ధానికి వస్తాడు అని చెప్పింది. అందుకు క్రిస్టన్ ఇక్కడ నుండి రివర్ ల్యాండ్స్ చాలా దూరం ఉంది, ఇతను అంత దూరం ట్రావెల్ చేయగలరా అని అడగ్గా గ్వెన్ నేను హైటవర్ నుంచి ఇక్కడికి 3 రోజులు ట్రావెల్ చేసి వచ్చాను, సో నేను మీతో ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడు. యాక్చువల్గా ఇతనికి హోటో హైటవర్ పైన చాలా మర్యాద ఉంది. క్రిస్టన్ కోల్తో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాడు ఆ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవి మీకు రావడానికి అని ఎలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్రిస్టన్ ఆలిసెంట్ తో నేను యుద్ధంలో గెలవాలని చెప్పి దేవుడి దగ్గర హృదయపూర్వకంగా కోరుకోండి అని ఎలా చెప్పాడు. అందుకు ఆలిసెంట్ ఆమె హృదయం దగ్గర ఉన్న కర్చీఫ్ ని తీసి క్రిస్టన్ కి ఇచ్చింది. ఈ విషయాన్ని గ్వెన్ గాడు గుర్రం ఎక్కుతూ గమనిస్తున్నాడు. ఇప్పుడు అక్కడున్న వీరులందరూ రివర్ ల్యాండ్స్ కి బయలుదేరారు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బ్లాక్ వుడ్స్ అండ్ బరాథియన్స్ యుద్ధంలో బరాథియన్స్ గెలిచేశారు, దీని తర్వాత మనం ఊరికే ఉండకూడదు, మన దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్నిటినీ పంపి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేయాలి అని చెప్పారు. కానీ రనేరా అదంతా ఏం వద్దు, కొంచెం ఆలోచించి పని చేద్దాము అనేలా చెప్పగా అక్కడున్న ఇద్దరు రెనేరాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేనీస్ వాళ్ళని మొరిచి చూస్తూ ఉంది. దాని తర్వాత రనేరా నాకు తెలియకుండా ఏ డిసిషన్ మీరు తీసుకోకూడదు, అలా తీసుకుంటే దేశద్రోహం కింద వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ రైనా కూడా డ్రాగన్ స్టోన్ లో నుంచి పెంట్ హౌస్ కి బయలుదేరాలి, కానీ రైనాకి ఇక్కడే ఉండి డ్రాగన్ ని రైడ్ చేసి రనేరాకి హెల్ప్ చేయాలని ఉంది. కానీ ఆమె డ్రాగన్ ని రైడ్ చేయలేకపోయినందువల్ల రనేరా ఇక్కడి నుంచి పంపించేస్తుంది అని చెప్పి ఆమెపై లైట్ గా కోపం. రనేరా నువ్వు జైన్ ఎరెన్ దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ప్రతిజ్ఞని గుర్తు చెయ్యాలి, మన యొక్క తొందరపాటుకి ఆమెను కొంచెం ఇబ్బంది పెడుతున్నాము, కానీ ఇది నువ్వు చెప్పాల్సింది. ఆ డ్రాగన్ గుడ్లలో స్ట్రామ్స్ క్లౌడ్ టైరెక్స్ చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ తొందరగా పెరగచ్చు అని చెప్పి ఆ గుడ్డు దగ్గరికి వెళ్ళింది. వెనుకలున్న బేలా తన సిస్టర్ దగ్గరికి వచ్చి నువ్వు నీ వల్ల అయినంత సహాయాన్ని ఇప్పుడు చేస్తున్నావు, నువ్వు అందుకేమి బాధపడకు అని చెప్పగా రేనా నువ్వు నేను డ్రాగన్ ని అసలు రైడే చేయలేను అని చెప్పి గుచ్చి చూపించి మాట్లాడుకున్నా ఉంటే చాలు అని ఎలా చెప్పింది. నేనేమి అలా చెప్పలేదు రేనా, నువ్వు రానికి చాలా పెద్ద హెల్ప్ చేయబోతున్నావు, వాళ్ళ కొడుకుల్ని నువ్వే పెంచబోతున్నావు రా అని చెప్పి రనేరా దగ్గరికి తీసుకెళ్ళింది. రనేరా ఈ గుడ్లన్నీ చాలా సున్నితమైనది, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, అండ్ ఈ స్ట్రోమ్స్ క్లౌడ్ టైరెక్స్ నా బిడ్డలపై చాలా ప్రభావం చూపిస్తూ ఉంది, సో ఇది తొందరగా పొదిగే అవకాశం ఉంది, నేను నా భవిష్యత్తులన్నిటినీ నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగా జెఫ్రీ ఆమెను హక్ చేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ఎలా బాధపడుతూ ఉన్నాడు. ఆమె
ఆమె తన కొడుకుల్ని కిస్ చేసి లోపలికి వెళ్ళింది. జకారిస్ కూడా తన తమ్ముళ్ళకి వీడ్కోలు పలుకుతున్నాడు. రేనా తన చెల్లైన బేలాని హక్ చేసి అక్కడి నుంచి బయలుదేరింది. వాళ్ళ కొడుకులు వెళ్ళడం రెనేరా చాలా బాధగా చూస్తూ అలాగే నిల్చొండిపోయింది. దాని తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో లారీ స్ట్రాంగ్ ఏగాన్ దగ్గరికి వచ్చి రాజ్యంలో ఉన్న ప్రజలు, కోట లోపల ఉన్న రాజులు, మంత్రుల గురించి అంతా ఏం మాట్లాడుకుంటున్నారన్న విషయం అంతా చెప్తున్నాడు. దాన్ని విన్న ఏగాన్ ఇవన్నీ రూమర్స్, ఇలాంటి రూమర్స్ అన్నిటినీ ప్రజల మధ్యలో వ్యాపింపజేసేది ఎవరు అని అడిగాడు. అందుకు లారిస్ కొన్ని గూడారాలు ఉన్నాయి, ఆ గూడారంలో ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేసేది, దాన్ని నేను ఆపుతాను అనేలా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఏగాన్ లారిస్ స్ట్రాంగ్ మీరు చేసే ఈ పనులకి ఖచ్చితంగా ఒకరోజు పెద్ద సన్మానం దొరుకుతుంది అని చెప్పాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏగాన్ యొక్క కింగ్స్ గార్డ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏగాన్తో చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఏగాన్ మీకు ఒక విషయం తెలుసా, మన టీంలో వచ్చి ఒకడు జాయిన్ అయ్యాడు కదా, వాడు ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేసింది లేదంట అని చెప్పి నవ్వుతున్నారు. ఏగాన్ సీరియస్ గా చూడగా వాళ్ళు నవ్వు నాపేసి మన్నించండి యువరాజా అని చెప్పింది. ఏగాన్ మళ్ళీ నవ్వుతున్నాడు. సో వీళ్ళ టీంలో ఆ అమ్మాయిని ఒకడు టచ్ చేస్తుండలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు కదా, వాడిని తీసుకొని ప్రాస్టిట్యూషన్ చేసే ప్లేస్ కి ఏగాన్తో పాటు వెళ్ళబోతున్నారు. అక్కడొకడు ముగ్గురితో కలిసి మందు కొడుతూ నేను జహారిస్ యొక్క కొడుకుని డేమన్ అండ్ విసేరియస్ తో పాటే పుట్టాను అని చెప్పాడు. అందులో ఉన్న ఒకడు నువ్వు డేమన్ లాగా లేవు, విసేరియస్ లాగా లేవు అండ్ నీకు తెల్ల జుట్టు కూడా లేదు కదా అని అడగ్గా వాడేం చెప్తున్నాడంటే నేను బాస్టర్డ్ సన్, జహారిస్ కి నేను ఒక బాస్టర్డ్ సన్ అని చెప్పాడు. అందుకు వాడు అయితే నువ్వు టార్గెరియనా అని గట్టిగా అడగ్గా వాడు కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే నా తలని తెంచి పడేస్తారు. డ్రాగన్ పిట్ లో ఎవ్వరూ లేనప్పుడు లోపలికి దూరి ఒక డ్రాగన్ యొక్క తల నరకాలి అండ్ ఈ రాజ్యానికి నిజమైన వారసుడు నా మనవడు జకారిస్ వాలేరియన్ అని రెనేరా యొక్క కొడుకు పేరు గట్టిగా చెప్పే సమయానికి వెనుకల ఏగాన్ వచ్చి నిల్చోన్నాడు. వీడు చెప్పింది ఏగాన్ విన్నట్టు కనిపేలా. వెంటనే వాడు హేల్ ఏగాన్ టార్గెరియన్ అని చెప్పిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అరుస్తున్నారు. ఏగాన్ ఈ రోజు మీరు మందుకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, అన్ని నా ఖాతాలో రాయండి అని చెప్పగా అక్కడున్న వాళ్ళు ఇంకా గట్టిగా అరుస్తున్నారు. ఏగాన్ అమ్మాయినే టచ్ అయిని అతన్ని తీసుకొచ్చి అక్కడ ప్రాస్టిట్యూషన్ జరిగే ప్లేస్ లోకి వెళ్ళాడు. ఒక్కొక్క కట్టన్ని తెరిచి చూస్తూ ఉంటే అక్కడ ఏమండ్ గాడు పోయిన ఎపిసోడ్ లో పడుకున్నాడు కదా, ఆమె దగ్గర పడుకున్నాడు. దాన్ని చూసిన ఏగాన్ ఓ నువ్వు రోజు నైట్ ఇక్కడికే వస్తున్నావా అని చెప్పి ఎగతల్లి చేయగా ఏమండ్ అక్కడి నుంచి వచ్చేసాడు. కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో రెనేరా తన కొడుకులు ఆడుకునే ఆ బొమ్మలన్నిటిని ఎత్తి పెడుతూ ఉంది. ఎత్తి పెడుతూ ఉన్నప్పుడు ఆమె కంట్లో నుంచి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు. వాటన్నిటిని ఎత్తి పెడుతున్న ఆ బాక్స్ లో ఆలిసన్ పంపించుంటుంది కదా రేవన్, అది ఉంది. దాన్ని తీసుకుని టేబుల్ పై కూర్చొని చదువుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రైనిస్ చెప్పింది కదా ఆలిసన్ కి అసలు ఈ యుద్ధంలో ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఆలిసన్ తో మాట్లాడితే ఈ యుద్ధాన్ని ఆపే అవకాశం ఉంది అని చెప్పి దాన్ని తలుచుకొని దాన్ని ఓపెన్ చేసి చదివింది. కట్ చేస్తే క్రిస్టన్ కోల్ రివర్లాండ్స్ కి వెళ్లే దారిలో ఒక చోట క్యాంప్ వేస్తున్నాడు. ఆ క్యాంప్ లో ఆహారం అంతా ఏం బాగలేదు అని చెప్పి గ్వెన్ గాడు బయట వేటాడడానికి వచ్చినందువల్ల క్రిస్టన్ కోల్ వాడిని తరుముకుంటూ వచ్చి ఇలా అంతా చేయకూడదు అని చెప్తూ ఉన్నప్పుడు పైన ఒక డ్రాగన్ ఎగరడం గమనించి అందరూ అడవిలోకి వెళ్ళండి అని చెప్పి అరిచాడు. వాళ్ళు ఆ డ్రాగన్ ని గమనించి వేగంగా వాళ్ళ గుర్రాన్ని తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్ గా పైన ఎవరున్నారంటే మూన్ డాన్సర్ ని పెట్టుకొని బేలానే ఇక్కడ ఏదైనా ఆర్మీ గానీ డ్రాగన్స్ గానీ వస్తే వెంటనే వెళ్లి రెనేరాకి చెప్పడానికి ఎగురుతూ ఉంది. అంత హైట్ లో నుంచి అసలు మనుషులే కనిపించరు, కానీ వీళ్ళు వేగంగా వెళ్లడం వల్ల సన్ లైట్ రిఫ్లెక్షన్ వాళ్ళ యొక్క గార్డ్స్ కి తగిలి షైన్ అవుతూ ఉంది. దాన్ని గమనించిన బేలా అక్కడ ఎవరో ఉన్నారని అర్థం చేసుకొని డ్రాగన్ ని వాళ్ళ దగ్గరికి నడిపించింది. అందరూ వేగంగా అడవిలోకి వెళ్ళిపోయారు. క్రిస్టన్ కోల్ అండ్ గ్వెన్ మాత్రం లాస్ట్ లో వస్తూ ఉన్నారు. కరెక్ట్ గా వీళ్ళు అడవిలోకి రావడానికి డ్రాగన్ దగ్గరికి రావడానికి సరిపోయింది. సో వీళ్ళు తప్పించుకునేశారు. బేలా వీళ్ళని వెతకడానికి ఆ అడవినే ఒక రౌండ్ వేసింది, కానీ వీళ్ళు కనిపించలేదు, ఒక చోట దాక్కునేశారు. సో బేలా కౌన్సిల్ మీటింగ్ వేసి క్రిస్టన్ కోల్ ఒక పెద్ద ఆర్మీని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పింది. అక్కడున్న మేస్టర్ ఇప్పుడే ఒక రేవన్ వచ్చింది, నార్త్ వెస్ట్ సైడ్ లో చాలా మంది వీరులు వెళ్తున్నట్టు రాస్బీ రాజు మనకి లేఖ రాశాడు అని చెప్పాడు. రెనేరా నేను నిన్ను హైట్స్ లోనే కదా ఎగరమన్నాను, అంత పెద్ద హైట్ నుంచి అది క్రిస్టన్ కోలే అని నువ్వెలా
ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగింది. అందుకు బేలా అదేం పెద్ద హైట్ కాదు, నేను కిందకి వెళ్ళి అతన్ని చూశాను అని చెప్పింది. రెనేరా ఒక లుక్ ఇచ్చింది. అయితే నువ్వు అగ్గి వదిలి వాడిని చంపుండొచ్చు కదా అని ఎలా. అందుకు బేలా మీరు నన్ను హైట్ గా ఎగిరి అక్కడ ఏదైనా విషయం జరిగితే నాకు చెప్పమని మాత్రమే చెప్పారు, అందుకే నేను వాడిని చంపలేదు అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళు డేమన్ దగ్గర నుంచి ఇంకా ఏ లేఖ రాలేదు. ఆయన హ్యారన్ హాల్లో ఉన్నాడా ఎక్కడున్నాడనే మనకి తెలియలే. అండ్ ఇప్పుడు క్రిస్టన్ కోల్ రివర్లాండ్స్ కి వెళ్ళి అక్కడున్న రాజ్యాన్ని పట్టుకుంటే నెక్స్ట్ హ్యారన్ హాల్ కే వెళ్తాడు. అతను అక్కడికి వెళ్ళిపోయాడంటే మనం ఏమీ చేయలేము. సో మీరు తొందరగా నిర్ణయం తీసుకుని ఏదో ఒక డిసిజన్ చెప్పండి అని చెప్పి రెనేరాని అడిగారు. ఇప్పుడు రెనేరా ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పి తీలాలి. అందరూ రెనేరానే చూస్తూ ఉన్నప్పుడు రెనేరా రైనీస్ ని ఒక లుక్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఆలిస్ అంటూ నువ్వు మాట్లాడుకుంటే యుద్ధాన్ని ఆపచ్చు అనేలా చెప్పింది కదా. దాని తర్వాత రెనేరా కూడా ఆలిస్ అని పంపించిన ఉత్తరాన్ని చదివింది. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే మీరు చెప్పిన ఈ విషయాలన్నిటినీ నేను ఆలోచించి తర్వాత నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. హ్యారన్ హాల్లో డేమన్ కి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ అంతా వర్షానికి కారుతూ ఉంది. సో ఎక్కడంతా కారుతుందో అక్కడంతా ఒక బౌల్ తీసుకెళ్లి పెడుతూ ఉన్నాడు. ఈ డేమన్ కి వాళ్ళపై ఇంకా నమ్మకం కుదరలేదు. అందువల్ల డోర్ కి కత్తిని లాక్ గా వేసి పెట్టున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒకడొచ్చి తలుపుల్ని గట్టిగా తట్టి దాన్ని తోస్తూ ఉన్నాడు. డేమన్ వాడి కత్తిని తీసుకొని ఆ లాక్ ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. వాడికి ఒక అమ్మాయి హమ్మింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంది. దాన్ని ఫాలో అయ్యి దాని వెనకలే వెళ్తే ఒక రూమ్ లో వైట్ కలర్ హెయిర్స్ పెట్టుకొని ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంది. డేమన్ కి షాక్. హ్యారన్ హాల్లో ఆ అమ్మాయి అది కూడా మన వంశానికి చెందింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అది రెనేరా. చిన్న వయసులో ఎలా ఉండిందో అలా ఉంది. ఆమె ఏం చేస్తుందంటే హెలెనా యొక్క కొడుకున్నాడు కదా వాడి తలను కుడుతూ ఉంది. అంతే డేమన్ కళ నుంచి బయటికి వచ్చేసాడు. చూస్తే ఒక చెట్టు ముందు నిల్చో ఉన్నాడు. వాడి వెనుకల ఒక అమ్మాయి నిల్చోండి నువ్వు ఇక్కడే చనిపోబోతున్నావు అని చెప్పింది. యాక్చువల్ గా ఈ అమ్మాయి సైమన్ స్ట్రాంగ్ మోకరిల్లాడు కదా అప్పుడు వాళ్ళ వెనకలో ఉంటుంది. కట్ చేస్తే డ్రాగన్ స్టోన్ లో ఇక్కడ రెనేరా మెసేరియాని మీట్ అయ్యి నీకు ఆలిస్ అండ్ హైటవర్ గురించి ఏమేం విషయాలు తెలుసు చెప్పు అని అడిగింది. వెంటనే మెసేరియా మీరు ఆమెను చంపాలనుకుంటున్నారా లేక బందీగా ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నారా అని అడిగింది. అందుకు రెనేరా నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను, అది కూడా తనీగా అని చెప్పింది మెసేరియా. ఆమెను చంపడం కూడా చాలా సులభం, కానీ ఇప్పుడు మీరు అడిగారే ఇది చాలా కష్టం అని చెప్పింది. రెనేరా నాకు ఈ యుద్ధం జరగాలని లేదు, అదేలాగా ఆలిసెంట్ మనసులో కూడా ఇదే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పింది. మెసేరియా ఆమె ఒకప్పట్లో మహారాణిగా ఉండింది కాబట్టి ఆమె సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. మీరు అనుకున్నట్టు మాట్లాడడం చాలా కష్టం అండ్ ఒకే ఒక్క దారి మాత్రం ఉంది, అది చాలా కష్టమైన దారి అని చెప్పింది. రెనేరా అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను, అక్కడ రెడ్ కీప్ ఉంది కదా అక్కడి వరకు నన్ను తీసుకెళ్ళు, దాని తర్వాత ఏదైనా కిటికీలో దూరి నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అందుకు మెసేరియా మీరు కోట లోపలికి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టేసుకునే అవకాశం ఉంది, మీరు రానైనా ఈ వేషంలో వెళ్ళకూడదు. రాజ్యం చుట్టుపక్కల చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారానే మనం కింగ్స్ ల్యాండింగ్ లోకి వెళ్ళాలి. డీమన్ కూడా అలాగే వెళ్ళాడు. అండ్ ఆలిసెంట్ ని చూడడానికి మీరు కోట లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆమె కోట బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రేయర్ చేయడానికి ఆలిసెంట్ కోట బయటకి గుడి దగ్గరికి వస్తుంది అని చెప్పింది. సో ఇప్పుడు మెసేరియా హెల్ప్ తో రెనేరా కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చింది. అక్కడికి ఒక నన్ వేషం వేసుకొని వచ్చి ఆలిసెంట్ ని చూసి ఆమె కరెక్ట్ గా గుడి లోపలికి వెళ్లే సమయంలో రెనేరా కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆలిసెంట్ క్యాండిల్ ని వెలిగించి ప్రేయర్ ని స్టార్ట్ చేసేలోపు రెనేరా పక్కన వెళ్ళి కూర్చొని కత్తి తీసి కడుపుపై పెట్టి అరవకు, అరిచావంటే పొడి చేస్తాను. ఆలిసెంట్ ఇప్పుడు నేను అరిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది. అందుకు రెనేరా నేను నిన్ను పొడిచేలోపు వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు, ఇది ఒక చెత్త ఐడియానే, కానీ నేను ఎందుకు ఇలా ఆలోచించానో తెలియలేదు అని కత్తిని తీసి ఆమె దగ్గర పెట్టుకునేసింది. నాకు నీతో వచ్చి మాట్లాడాలన్న ఐడియాని రైనీసే ఇచ్చింది. ఆమెతో నువ్వు యుద్ధం చేయడంలో ఇంట్రెస్ట్ లేదని చెప్పావు కదా, నాకు కూడా యుద్ధం చేయడంలో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అందుకు ఆలిసెంట్ అయితే నువ్వు ఇప్పుడు సరెండర్ అవ్వడానికి వచ్చావా అని అడిగింది. రెనేరా లేదు నేను ఇక్కడికి సరెండర్ అవ్వడానికి రాలేదు, యుద్ధాన్ని ఆపడం కోసమే వచ్చాను అని చెప్పింది. ఆలిసెంట్ నీ దగ్గర ఇప్పుడు ఆర్మీ లేదు అండ్ నీతో ఉన్న సపోర్టర్స్ అందరూ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, అందుకనే కదా నువ్వు ఇప్పుడు యుద్ధం వద్దని చెప్తున్నావు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక నన్ను అక్కడికి
రావడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెనేరా మా నాన్న నేనే ఆ సింహాసనంలో కూర్చోవాలని చెప్పి ఆశపడ్డారు. ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని మీట్ అయినప్పుడు చెప్పిన మాట ఇదే. మా నాన్న నన్నెంత ప్రేమించాడో అంతే నిన్ను కూడా ప్రేమించారు. కానీ నువ్వేం చేశావు? ఆయనకు ద్రోహం చేసి నేను కూర్చోవాల్సిన సింహాసనంలో నీ కొడుకును కూర్చోబెట్టావు అని చెప్పి ముగించేలోపు యాలిసెంట్ ఆయన చివరి క్షణంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నా చనిపోయిన అమ్మ పైన నీ పైన ఒట్టేసి చెప్తున్నా ఇదే నిజమని చెప్పింది. రెనేరా యాలిసెంట్ యొక్క కళ్ళు చూసి ఆమె చెప్పేది నిజమే అని చెప్పి అర్థం చేసుకొని ఆయన చనిపోయేటప్పుడు నా పేరు చెప్పాడా అని కళ్ళలో నీళ్లు తిరుగుతూ అడుగుతూ ఉంది. యాలిసెంట్ లేదు ఆయన నీ పేరు చెప్పలేదు అని చెప్పి అడ్డంగా తలూపి ఆయన ఏగాన్ పేరే చెప్పాడు. ఈ 7 రాజ్యాలని కలిపి శాంతి పద్ధతిలోనే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పాడు అని చెప్పింది. రెనేరాకి బల్బ్ వెలిగింది. ఆయన చెప్పింది ఏగాన్ ది కాంక్వరర్ గురించి. ఆయన ఈ కథని నాకు చాలా సార్లు చెప్పాడు. అండ్ నీకు ఆ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గురించి ఏదైనా చెప్పాడా అని అడిగితే యాలిసెంట్ లేదు అదేం చెప్పలేదు. అంటే ఆయన చెప్పింది ఏగాన్ ది కాంక్వరర్ గురించా అని చెప్పి షాక్ అయ్యి సరే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పి లేస్తూ ఉంది. రెనేరా యాలిసెంట్ ని పట్టుకొని ఆగు నువ్వు తప్పు చేసావని నీకు అర్థమవుతూ ఉంది కదా, ఇప్పుడు కూడా నువ్వు అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపచ్చు. యాలిసెంట్ నేనేమి తప్పు చేయలేదు. అండ్ మా నాన్నైన ఓటో హైటవర్ ఇప్పుడు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవిలో లేదు. క్రిస్టన్ కోల్ కూడా అక్కడ యుద్ధానికి వెళ్ళాడు. దీని తర్వాత ఎవరు యుద్ధాన్ని ఆపలేరు రెనేరా, ఇది చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రెనేరాకి దీని తర్వాత వేరే దారే లేదు, యుద్ధం చేసి తీరాల్సిందే. ఇప్పుడు రెనేరా ఇక్కడి నుంచి అలా తప్పించుకోబోతుంది. వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరకైనా ఇరుక్కుంటుందా లేదా అని తెలియలా. ఇక్కడితో ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. నేను కథ చెప్పిన విధానం మీకు నచ్చుంటే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని చూస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.